హలో అందరికీ. ఈరోజు మన కరీంనగర్ దగ్గర ఉన్న కసింపేట్ విలేజ్లో చాలా ఫేమస్ అయిన మానసాదేవి టెంపుల్ అయితే వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక చాలా పాజిటివ్గా అనిపించింది. సో దర్శనం అయ్యాక ఈ టెంపుల్ హిస్టరీ, ఇంపార్టెన్స్, స్పెషాలిటీ అన్నీ తెలుసుకున్నాను. సో మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. బికాస్ ఈ టెంపుల్ వెళ్ళడం వల్ల చాలామందికి ఉన్న కోరికలు నెరవేరుతాయని ఒక హోప్తో ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ లోపల వెళ్ళే ముందైతే కాళ్ళకి పసుపు పారాని పెట్టుకొని వెళ్తారు. ఇంకా ఆడవారైతే హెయిర్ లీవ్ చేసుకోవద్దు మనం దర్శనం చేసుకోవాలంటే. ఇంకా అభిషేకం చేయాలి అంటే మగవారైతే షర్ట్ లేకుండా చేయాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ముడుపు కడతారనమాట కోరికలు నెరవేరడానికి. సో ఇక్కడ మేమైతే ముడుపు తీసుకున్నాము. టెంపుల్ ముందున్న కౌంటర్లో ఒక్క ముడుపు వచ్చేసి 100 రూపీస్ ఉండే. లోపల వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి సింగిల్ స్టోన్తో చేశారంట. గజస్తంభం కూడా సింగిల్ స్టోన్తోనే చేశారు. టెంపుల్ లోపలైతే రామాలయం పక్కన మానసాదేవి అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అయితే కసింపేటలో ఉన్న మానసాదేవి టెంపుల్ యొక్క బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే అమ్మవారు స్వయంభూ. సో స్వయంభూ అంటే ఏంటంటే మనిషి విగ్రహాన్ని చెక్కడం కానీ రూపం చేయడం కానీ ఏం లేకుండా అమ్మవారు స్వయంగా భూమి లోపల నుండి తన రూపంగా ఏర్పడి బయటపడిందనమాట. ఇండియాలో మానసాదేవి స్వయంభూ టెంపుల్స్ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ హరిద్వార్లో ఉంటే సెకండ్ ఈ టెంపులే అనమాట. ఇలా ఉండడం చాలా రేర్ అని అన్నారు. ఈ టెంపుల్ 800 ఇయర్స్ బ్యాక్ది. ఇక్కడ వీరభద్రస్వామి ఉండేవారంట. ఆయన ఒక పక్కన ఒరిగి పడినట్టు ఉండేవారంట. సో ఒకరోజు స్వామిని మళ్ళీ కరెక్ట్ చేసే టైంలో కింద లక్ష్మీదేవి అండ్ మానసాదేవి అమ్మవార్లు 2 విగ్రహాలు కనిపించాయి. అలా అమ్మవారు కనిపించాక మళ్ళీ ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. 8 ఇయర్స్ అవుతుంది ఈ టెంపుల్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి. ఈ టెంపుల్ గురించి ఎక్కువ ఎవరికి తెలీదు. ఈ టెంపుల్లో మెయిన్గా వచ్చేసి 108 నాగప్రతిమ శివలింగం ఉంటాయి. ఈ గుండెంలో ఉన్న వాటర్తో ఈ 108 లింగాలకి అభిషేకం చేస్తారు. ఈ టెంపుల్లో శివుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అమ్మవారి తండ్రి శివుడు. సో శివునికి నచ్చినవి చేస్తే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇలా స్పెషల్గా పెట్టారంట. లోపల టెంపుల్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయనివ్వట్లేదు. సో కొంచెమే తీస్తున్నాను. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయుడు పక్కనే మానసదేవి అమ్మవారు ఉంటారు. ఫోటో డిస్ప్లే చేస్తాను అమ్మవారు ఎలా ఉంటారో. వెండితో అమ్మవారు వెనుక నాగుపాము ఉండి చూస్తే 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంది అమ్మవారు అయితే. ఇంకా ఇక్కడ అమ్మవారి కోసం ఓడిబియ్యము, చీరలు కూడా అమ్ముతున్నారు. మేము గాజులైతే తీసుకొని అమ్మవారికి వేసాము. ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోయాలి అంటే మన ఇంటి నుండి కూడా ఓడిబియ్యం తెచ్చుకోవచ్చు. కానీ మాకు తెలీదు ఇలా ఉంటుందని. సో మేమైతే ఇక్కడ ఓన్లీ బ్యాంగిల్సే తీసుకొని అమ్మవారికి వేసాము. దర్శనం అయ్యాక మళ్ళీ లోపలికి వెళ్ళాము టెంపుల్ లోపలికి. సో ముడుపు కట్టాలి కాబట్టి 100 రూపీస్ తీసుకున్నారు ఈ ముడుపు కోసం. ఏమేమి వచ్చాయంటే రెడ్ క్లాత్లో కోకా, వక్క, పసుపు, కుంకుమ, ఒక కాయిన్ ఇంకా కొబ్బరికాయని పెట్టి కట్టుకోవాలి. ఇది ఎలా కట్టాలి అనేది అక్కడ గైడ్ చేస్తున్నారు అందరూ. ముడుపు కట్టాక మన కోరికలన్నీ మొక్కుకొని బయట ఉన్న గజస్తంభం దగ్గర ఉన్న రాడ్కి 2 ముడులు వేసి కట్టాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సంతానం కోసం చాలామంది మొక్కుతారని అన్నారు. అలాగే జాబ్ కానీ మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా అమ్మవారికి చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందంట. ఇంకా ఈ టెంపుల్లో రాహుకేతు పూజ, నవగ్రహ పూజ ఇవన్నీ కూడా చేస్తారంట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో చేస్తారు. బయట ప్రసాదం వచ్చేసి లడ్డు ఇంకా పులిహోర సెల్ చేస్తుండే. నాకైతే ఫుల్ టేస్టీ అనిపించింది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది. మెయిన్గా మా బాబుకి నచ్చింది పులిహోర అయితే. నాకైతే ఈ టెంపుల్ వెళ్ళాక చాలా పాజిటివ్గా అండ్ మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ లాస్ట్లో వచ్చేసి కొబ్బరికాయని కూడా కొట్టాము. మీరు ఎవరైనా కరీంనగర్కి వస్తే పక్కా విజిట్ చేయండి టెంపుల్ని. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏం కోరిక ఉన్నా నెరవేరుస్తుంది అంటున్నారు చాలామంది. ఈ టెంపుల్ వచ్చేసి కసింపేట్ విలేజ్లో ఉంది కరీంనగర్లో. అండ్ మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మేము కూడా మా కోరికలు చెప్పుకున్నాము. చూడాలి అమ్మవారు ఎప్పుడు మా కోరిక నెరవేరుస్తారో. సో మీరు కూడా పక్కా విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.